హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను. ఈ వీడియోలో అసలు ఇక్కడికొస్తే లైఫ్ సెటిల్ అయిపోతదా? అసలు ఎలా ఉంటదనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు చాలా వీడియోస్ చూసుంటారు. చాలా న్యూస్ చూసుంటారు. కొంతమందొచ్చేసి కంప్లీట్‌గా అసలు ఇక్కడ రావద్దని చెప్తారు. కొంతమందొచ్చేసి ఇక్కడ చాలా బాగుంటది. అంతా సూపర్ బంపర్ అని చెప్తారు. సో, ఈ వీడియో అయితే ఎవరైతే ఇంకా ఎలా ఉంటది ఆస్ట్రేలియా వస్తే అనే ప్లానింగ్ స్టేజ్‌లో ఉంటారో వాళ్ళ కోసం అయితే టార్గెట్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, దయచేసి ఈ వీడియో చివరి వరకు మిస్ చేసి చూసినా అర్థం కాదు నేనేం చెప్పదలుచుకున్నానో క్లియర్‌గా. సో, వీడియో చివరి వరకైతే చూడండి. ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ డైరెక్ట్‌గా ఆన్సర్ మీకు కావాలంటే ఇక్కడికొస్తే లైఫ్ సెటిల్ అయిపోతదా? అంటే నో, సెటిల్ అవ్వదు. అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళ కోసం అయితే చెప్పాను. ఇక్కడికొస్తే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం లైఫ్ అయితే మళ్ళీ ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. అది ఏ లైఫ్ అయినా కావచ్చు. పర్సనల్ లైఫ్, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్, లేకపోతే సోషల్ లైఫ్ ఏదైనా కావచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడకొస్తే లైఫ్ మాత్రం స్టార్ట్ అవుతది. ఫస్ట్ కానుంచి మీరు బిల్డ్ చేసుకోవాలి. ఈ విషయాన్ని నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. సో, ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా ఓన్లీ ఈ విషయం మీదే ఫోకస్ చేయడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, స్టార్టింగ్ నుంచి అన్నీ బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రొఫెషనల్ లైఫ్. ఇక్కడ మళ్ళీ మన కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి. మన ఆఫీస్‌లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో ఉండే డెసిగ్నేషన్ క్యాడర్స్ వేరు. ఇక్కడ ఉండే డెసిగ్నేషన్ అండ్ క్యాడర్స్ వేరు. అక్కడ హైరార్కీ వేరు. ఇక్కడ హైరార్కీ వేరు. లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అయితాయి ఇండియా నుంచి ఇక్కడికి. మనం ఫస్ట్‌గా నుంచి మళ్ళీ స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకొని, ఇక్కడ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అవన్నీ నేర్చుకొని, స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకొని, మళ్ళీ ఒక పొజిషన్‌లోకి వెళ్ళడానికైతే టైం పడతది. ఇట్స్ లైక్ రీసెట్ అనమాట. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత లైఫ్ మొత్తం రీసెట్ అయితది. మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సొస్తది. పర్సనల్ లైఫ్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎవరు తెలీదు. మళ్ళీ మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి లైఫ్‌లో. సో, వెదర్ కావచ్చు, ఇంకా రిలేషన్‌షిప్ కావచ్చు, ఇంకా లోన్లీనెస్ కావచ్చు, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ని అక్కడ ఇండియాలో వదిలేసి ఇక్కడ ఒక్కలే ఉండటం కావచ్చు. చాలా విషయాలుంటాయి. సో, అవన్నీ స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ మనం ఇండియాలో ఎప్పుడు ఫేస్ చేయము. ఇక్కడికొచ్చిన తర్వాత అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మన పనులు మనమే చేసుకోవడం గానీ, లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవడం గానీ, లేకపోతే బయటికెళ్ళి పనులు చేసుకోవడం గానీ, రకరకాలుగుంటాయి ఇక్కడ. సో, అవన్నీ మనమే చూసుకోవాలి. మనమే చేసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో, అందుకే నేను పర్సనల్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతదని చెప్తున్నాను. ఎందుకంటే ఇండియాలో మనం లీడ్ చేసిన లైఫ్ వేరు. అక్కడ మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. మనం ఒక్కళమే అన్న ఫీలింగ్ అక్కడ ఎప్పుడు రాదు. బట్ ఆస్ట్రేలియా వస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఒక్కళమే. మన లైఫ్ మనం స్ట్రాంగ్‌గా ఉండాలి, లీడ్ చేయాలి అని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అయితే వస్తదనమాట మన లోపల. ఇంకా సోషల్ లైఫ్ అంటే ఇందాక చెప్పినట్లు మనకి ఇక్కడ ఎవరు ఉండరు. సో, డెఫినిట్‌గా మళ్ళీ స్టార్టింగ్ కాడ నుంచి మన కమ్యూనిటీ గాని, లేకపోతే మన ఫ్రెండ్స్ గాని అందరినైతే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళా ఇండియాలో ఉన్న ఫుల్ సర్కిల్ అంతా సర్కిల్ రావాలంటే కొంచెం టైం పడతది. సో, స్టార్టింగ్ కాడ నుంచయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది లైఫ్ ఇక్కడ చాలా బావుంటదని ఎందుకు జెప్తారంటే, ఆ స్ట్రగుల్స్ అన్ని వాళ్ళు ఫేస్ చేశారు. ఒక 2, 3 ఇయర్స్ గాని, 1 ఇయర్ కానీ, లేకపోతే 5 ఇయర్స్ కానీ, ఆ స్ట్రగుల్స్ కంప్లీట్‌గా ఆ ఫేజ్ దాటేసి నెక్స్ట్ ఫేజ్‌కెళ్లారనమాట. ఆ నెక్స్ట్ ఫేజ్‌కెళ్ళినప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ అన్నీ బిల్డ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ లైఫ్ అయితే చాలా ఈజీ అనిపిస్తది. సో, ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్‌లో ఉన్నోళ్ళకైతే కష్టం అనిపిస్తది చాలా. అందుకే ఇక్కడ రావద్దని జెప్తారు. ఇంకొకటి జాబ్స్ గురించి. జాబ్స్ ఇక్కడ లేవు అని చాలామంది జెప్తారు. కొంతమందేమో జాబ్స్ ఉన్నాయని జెప్తారు. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అందరూ ఇలానే ఉంటారని చెప్పట్లేదు. ఎందుకంటే మనము స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా మనకి జాబ్స్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేయడం మాత్రం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశ్యం. ఏ ఇండస్ట్రీ అయినా సరే స్కిల్డ్ పర్సన్స్ కోసమే చూస్తది డెఫినిట్‌గా. అది ఇండియాలో అయినా సరే, ఆస్ట్రేలియాలో అయినా సరే. సో, మనం స్కిల్స్ లేకుండా మనము జాబ్స్ ట్రైల్ చేస్తూ ఉంటే జాబ్స్ రాకపోతే మాత్రం మనము ఇక్కడ ఇండస్ట్రీస్‌ని గాని, ఇక్కడ జాబ్ మార్కెట్‌ని గాని మనమైతే తప్పుపట్టలేము. అంటే నేను ఇండివిడ్యువల్స్ ఫాల్ట్ ఉంటదని చెప్పట్లేదు. ఆఫ్‌కోర్స్ రెసెషను, ఇంకా మార్కెటు అలాంటివి గూడా డిపెండెన్సీ చాలా ఉంటది. బట్ మరీ చెప్పేంతయితే ఉండదు. అంటే అసలు జాబ్స్ లేకపోవడం అయితే ఉండదు. డెఫినిట్‌గా మనము ఎకానమీ గ్రో అవుతుంటే జాబ్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. జాబ్స్ అయితే తక్కువ అవ్వడము అలా ఏముండదు. ఎకానమీ గ్రో అవుతుంటే చాలా ఇండస్ట్రీస్‌లో మనకి స్కిల్ ఫోర్స్ అయితే కావాలి డెఫినిట్‌గా. సో, ఎప్పుడైతే ఆ స్కిల్స్ మన దగ్గర లేవో మనం ఆ జాబ్‌లెస్‌నెస్ అయితే ఫేస్ చేస్తాము. ఎప్పటికప్పుడు మన స్కిల్స్ అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అసలు అరౌండ్ మన ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీస్ ఏమైనా వస్తే వాటి గురించి కూడా మంచి ఐడియా ఉండాలి. సో, ఇలా మనం చాలా రకరకాల స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే మనకి ఇక్కడ జాబ్‌లో మనం సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. సో, మేబీ ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేయలేని వాళ్ళు, స్ట్రాంగ్‌గా ఉండలేని వాళ్ళైతే ఇక్కడ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఇక్కడ రావద్దని కన్వే చేయడానికైతే ట్రై చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ స్ట్రగుల్స్ ఫేస్ చేసి బయటకొచ్చారో వాళ్ళకైతే లైఫ్ చాలా స్మూత్‌గా అనిపిస్తది. సో, ఇందాక నేను చెప్పినట్టు స్ట్రగ్లింగ్ పీరియడ్‌లో ఉన్నోళ్ళకైతే లైఫ్ చాలా హార్డ్ అనిపిస్తది. సో, అందుకే మీరు 2 టైప్స్ ఆఫ్ వాయిసెస్ ఎప్పుడు వింటారనమాట. సో, మీకు
అసలు ఆస్ట్రేలియా ఎలా ఉంటది అని రావాలా వద్దా అని ఆలోచించుకుంటుంటే, సో, ఇది మొత్తానికైతే సిట్యుయేషను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేను ఆస్ట్రేలియా గురించి ఎన్ని రకాల వ్లాగ్స్ చేస్తాను. డైలీ వ్లాగ్స్, ఇంకా ఫుడ్ వ్లాగ్స్, ఇంకా స్టూడెంట్స్‌తోని ఇంటర్వ్యూస్, పీఆర్ వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూస్, అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.